ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి ఉనికిస్తుంది. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలులతో జిల్లాను పొగమంచు కప్పేసింది. 4 రోజులుగా జిల్లాలో 4 నుంచి 6 డిగ్రీల వరకు టెంపరేచర్లు నమోదవుతున్నాయి. ఇక టెంపరేచర్లు కనిష్ట స్థాయిలో రికార్డు అవుతూ ఉండటంతో జనం గజగజ వణుకుతున్నారు. ఇక పొగమంచుతో నేషనల్ హైవే 44 పై వెళ్తున్న వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో చలిపై మరిన్ని డీటెయిల్స్ దేవిదాస్ అందిస్తారు. జిల్లాలో రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నెల 14వ తేదీ నుంచి 4.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత 5 రోజులుగా 4.7 నుంచి 6.8 డిగ్రీల వరకు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొత్తం గజగజ వణుకుతుంది. ప్రధానంగా చూస్తే ఏజెన్సీ ప్రాంతాల్లోని హాస్టళ్లలోని ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు తీవ్రంగా వణికిపోతున్నారు. చన్నీటి స్నానాలు కావచ్చు, మరోవైపు హీటర్లు పనిచేయకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు ఈ సంవత్సరము దుప్పట్లు పంపిణీ చేసినప్పటికీ వాటి నాణ్యత లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. ఓవరాల్గా చూస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఈ సంవత్సరము చలికాలం చాలా తీవ్ర స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయని చెప్పవచ్చు. ఈసారి చలికాలం ఆరంభం నుంచే ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఈ నెల 14వ తేదీన 4.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు 15వ తేదీన 6.2 డిగ్రీలు, మరి 16వ తేదీ నాడు 4.7 డిగ్రీలు, 17వ తేదీ నిన్న 5.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈరోజు ఇవాళ చూస్తే 4.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ప్రస్తుతం ఇక్కడ స్థానికులు ఉన్నారు. అని చెప్పండి, ఈ చలికాలం ఎట్లా ఉంది? మీరు వాకింగ్ ఎన్ని గంటలకు వస్తున్నారు? చలి తీవ్రత బాగుంది. మేము 5:30కి వచ్చే వాళ్ళము ఇప్పుడు 6:30కి అట్లా రావడం జరుగుతున్నది. ఎందుకంటే చలి తీవ్రత బాగున్నది. దీంతో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉన్నది. కాబట్టి మేము టైమింగ్ని ఇటు 5:30కి వచ్చేది 6:30కి రావడం జరుగుతున్నది. 6:30కి వచ్చి వాకింగ్ చేయడం జరుగుతున్నది. ఎందుకంటే ప్రొద్దున వచ్చేటప్పుడు కూడా ఈ చేతులు మాకు నరాలు బ్లడ్ ఇదైనట్టు అవుతుంది. ఒక్కొక్కసారి బండి నడపడానికి ఇబ్బంది అవుతున్నది. దీనివల్ల మాకు స్నానాలు చేయడం, పొద్దున స్కూల్కి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది అవుతున్నది. వేడి నీళ్ళు పిల్లలకు కూడా ఇబ్బంది అవుతున్నది. అందుకే మేము టైమింగ్స్ పెంచమని కొద్దిగా పిల్లలకు స్కూల్ టైమింగ్స్ మార్చమని మేము చెప్పడం జరిగింది. కలెక్టర్ గారికి కూడా విన్నవించడం జరిగింది. తప్పకుండా ఈ చలి తీవ్రత దృష్ట్యా సమయాన్ని మార్పు చేస్తారని మేము కూడా అనుకుంటున్నాం. అంటే ఎట్లా ఉంది? జిల్లాలో ఎప్పుడు చలి ఎక్కువనే ఉంటుంది కదా, ఈసారి ఎట్లా ఉంది పరిస్థితి? ఈసారి బాగా ఎక్కువ తీవ్రత ఉన్నది. ఈ చలి తీవ్రత బాగా వల్ల చాలా మంది నిర్మానుష్యంగా కూడా మారడం జరుగుతుంది. అన్న చెప్పండి, మీరు చలి ఎట్లా ఉంది జిల్లాలో? జిల్లాలో చలి తీవ్రంగా ఉన్నది. ముఖ్యంగా ఎవరైతే ఎమర్జెన్సీ పని వాళ్ళే బయటకు వెళ్ళాలని ప్రజలను కోరుతున్నాం. ఎందుకంటే దీంతో వృద్ధులు మరి ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉంటారో వాళ్ళకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మొన్న సండే నాడు 4.7, గత 10 సంవత్సరాల ముందు మేము 4.6 చూసాం. నిజంగా ఈ ఏరియాలో అసలు ఇది ఒక తెలంగాణ కాశ్మీర్ లాగా ఎవ్రీ ఇయర్ చలి ఉంటుంది, వర్షాలు పడతాయి, మంచిగా ఎండలు కొడతాయి. కానీ చాలా చలితో ఇబ్బంది కూడా అవుతున్నాయి పిల్లలకు కానీ మన వృద్ధులకు కానీ. అదేవిధంగా ఇక్కడ కాటన్ ఏరియా ఎక్కువ. 7 o'clock కూలీలు పత్తి చేనుకు పోతారు. అందరూ 9-9:30 లేదు పోకులేరు. కొంచెం హాస్టల్లో పిల్లలకు కూడా ఇవి మన దుప్పట్లు కానీ చెద్దలు కూడా మరి నేను దాతలకు రిక్వెస్ట్ చేస్తున్నా. చాలామంది దాతలు కూడా మరి ఆదుకోవాలి. ఇక్కడ గుడిశాలలో ఎక్కువ ఉంటారు. ఈ ప్రాంతంలో చాలామంది బీదవాళ్ళు ఉండే ప్రాంతం కాబట్టి అందరూ ఈ చలికి ఆదుకోవాలా. మేమైతే వాకర్స్, ఈ గ్లౌజులు ఇవన్నీ పెట్టుకుని బందోబస్తుని ఇంత పెద్ద చల్లు కూడా వాకింగ్ చేస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో 12 ఏళ్ల తర్వాత 4.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని స్థానికులు చెప్తున్నారు. గత 5 రోజులుగా ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత పెరుగుతుందనే చెప్పవచ్చు. ఏజెన్సీలో ప్రధానంగా చూస్తే గిన్నెదారి, అర్లీ ప్రాంతాల్లో చలి కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోతున్న పరిస్థితి ఉంది. ఈసారి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. విభిన్న ఉష్ణోగ్రత మార్పులకు గ్లోబల్ వార్మింగే కారణమని చెప్తున్నారు. ఈసారి వర్షాకాలంలో వర్షాలు ఎక్కువగానే ఉన్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా వేసవి కాలంలో 51 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి ఉంది. ఈసారి చలికాలంలో
నవంబర్ చివరి వారం నుంచే కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతూ వస్తున్నాయి. సర్వసాధారణంగా ఆదిలాబాద్ జిల్లాలో 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఓవరాల్గా చూస్తే ఆదిలాబాద్ జిల్లాలో ఈ చలికాలంలో దాదాపు 80 మంది చిన్నారులు జన్మించారు. ఈ పిల్లలు వైద్య చికిత్సల కోసం తిరిగి అవస్థలు పడుతున్న పరిస్థితి ఉంది. వీరికి న్యూబర్న్ కేర్ యూనిట్లు ఏర్పాటు చేసి వైద్యాధికారులు అయితే వైద్యం అందిస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ విఠల్తో దేవిదాస్, V6 న్యూస్, ఆదిలాబాద్ నుంచి.